తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. రేపు హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవం జరగనుంది. 300 కిలోమీటర్లకు పైగా శోభాయాత్రలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగనుంది. మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తారు. శోభాయాత్ర నిమజ్జనోత్సవానికి భారీ ఏర్పాట్లు చేసింది జీహెచ్ఎంసీ యంత్రాంగం. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీ యంత్రాంగం, పోలీసులు, గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. రేపు జరగనున్న గణేష్ శోభాయాత్ర, నిమజ్జనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో 50,000 గణేష్ విగ్రహాల నిమజ్జనోత్సవానికి 20 ప్రధాన చెరువులు, 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేసింది జీహెచ్ఎంసీ. భక్తులకు ఇబ్బందులు లేకుండా సదుపాయాలు కల్పించింది. హుస్సేన్ సాగర్తో పాటు ఇతర చెరువుల వద్ద గణేష్ విగ్రహాల నిమజ్జనానికి 134 క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను సిద్ధంగా ఉంచుతున్నారు. ఎక్కువ విగ్రహాల నిమజ్జనం చేసే హుస్సేన్ సాగర్లో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లు, డిఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఈసారి గణేష్ శోభాయాత్ర 303 కిలోమీటర్ల మేర కొనసాగనుంది. శోభాయాత్రలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కొనసాగనుంది. మొత్తం 30,000 మంది గణేష్ శోభాయాత్ర, నిమజ్జనోత్సవంలో పాల్గొంటారు. అదనంగా 120 యాక్షన్ టీంలు సిద్ధంగా ఉంటాయి. వేలాది మంది భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని 13 కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు పోలీస్ అధికారులు. హుస్సేన్ సాగర్లోనూ పరిసరాల్లోనూ పరిశుభ్రత కోసం జీహెచ్ఎంసీ 14,486 మంది శానిటేషన్ సిబ్బందిని కేటాయించింది. రాత్రి వేళల్లో సౌకర్యం కోసం 56,187 విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. అధికారుల అంచనా ప్రకారం రేపు సుమారు 50,000 విగ్రహాలు నిమజ్జనానికి తరలివస్తాయి. ఖైరతాబాద్ భారీ గణేష్ విగ్రహం నిమజ్జనం రేపు మధ్యాహ్నం 1:30 పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్లో నిమజ్జనమైన విగ్రహాల వ్యర్థాలను 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్ల ద్వారా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు.